నమస్కారాలండి. ఈరోజు ఇంత మెగా క్యాంప్ పేరెంట్స్ తోటి పెట్టడం నిజంగా చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే మీరు రోజు పిల్లల్ని పట్టించుకుంటున్నారో లేదో తెలియదు, కానీ కనీసం ఈ రోజు నుంచి అన్నా పట్టించుకుంటారని ఒక నమ్మకం. ఇక్కడ వచ్చిన పేరెంట్స్ అందరూ చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఒక్కసారి చేతులు ఎత్తండి, ఏమనుకోకండి. చదువుకున్న వాళ్ళు, మిగతా అంతా చదువులేని వాళ్ళేనా? మొహమాట కూడా ఎత్తట్లేదా? ఏం చెప్పండి. ఓకే, వెరీ గుడ్. ఇందాక కోవిరెడ్డి గారు చెప్పినట్లు స్కూళ్ళల్లో ఇప్పుడు చాలా పెద్ద స్కూల్, ఇంత పెద్ద స్కూల్ ఈ రోజుల్లో చూడటం అసంభవమైన విషయమే. ఇంత పెద్ద 1000 మందితో ఉన్న స్కూల్, గవర్నమెంట్ స్కూల్ అంటే ఇది చాలా ప్రెస్టీజియస్ స్కూల్ అనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి వీధిలో ఒక ప్రైవేట్ స్కూల్ వచ్చేసింది. ఈరోజు కూడా గవర్నమెంట్ స్కూల్లో పంపిస్తున్న మీ అందరికి కూడా మా ధన్యవాదాలు. అలాగే మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మీరు ఏమాత్రం వాళ్ళని అడుగుతున్నారో తెలియదు, కానీ ఈ రోజు నుంచన్నా మీ అబ్బాయికి చదువుకున్న వాళ్ళు అయితే కనీసం టేబుల్స్, తెలుగులో అయితే ఎక్కాలంటారు కదా, టేబుల్స్ ఎన్నొచ్చు, కనీసం ఏబిసిడి రాయడం వస్తుందా? ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్తో చెప్తాను. అనేక సార్లు నా పోలీస్ స్టేషన్కి వచ్చిన ఇంజనీరింగ్ విద్యార్థులతో కూడా నేను ఏబిసిడి రాయించిన సందర్భాలు ఉన్నాయి. ఆశ్చర్యకరంగా ఏంటంటే ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు కూడా ఏబిసిడిని పూర్తిగా 2 రకాలు, క్యాపిటల్స్, స్మాల్స్ ఒక లైన్లో రాయలేకపోయారు. మీరు ఎవరు నమ్మలేరు. నా దగ్గర ఫోటో కూడా తీసి పెట్టుకోనున్నా. ఎందుకంటే తప్పుదారి పట్టిన విద్యార్థులు ఎలా ఉంటారన్నది ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే ఎట్లా పాస్ అయ్యారో తెలియదు, కానీ అది కేవలం టీచర్లు తప్పని నేను అనుకోను. చాలా వరకు అది తల్లిదండ్రుల్లో ఉన్న లోపం వల్లే జరిగింది. ఎందుకంటే స్కూల్కి పంపిస్తున్నాం, అందరూ ప్రైవేట్ స్కూళ్ళలో చదివిన వాళ్ళు, ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు అంతా గవర్నమెంట్ స్కూల్లో కాదు. వచ్చిన తర్వాత మన బాబు కానీ మన పాప కానీ ఎంతవరకు చదువుతున్నారా, అసలు చదువుతున్నారా లేదా, వీళ్ళ పుస్తకాలలో ఏమి రాస్తున్నారు. ఇప్పుడు మోడర్న్ డేస్ మొత్తం ఏం జరుగుతుంది, ట్యాబ్లెట్స్ వచ్చినాయి కదా మీ పిల్లల దగ్గరికి. చాలామంది వాటి కోడ్స్ని బ్రేక్ చేయటం, ఇష్టం వచ్చిన సినిమాలో ఇంకోటో చూసుకోవటం. అలా జరిగితే ప్రమాదంలో పడేది మీ పిల్లలే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక్కసారి మీరు ఆన్లైన్లోకి పోతే, ఓపెన్ చేస్తే దానిలో అనేక రకమైన విషయాలు, చండాలమైన విషయాలన్నీ కూడా మనకు ఇష్టం లేకపోయినా పాపప్ ఇస్తుంది ముందు, ఇది చూడండి. సో అలాంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీ పిల్లలు ట్యాబ్లెట్స్ తీసుకొచ్చిన రోజు ఒకసారి చెక్ చేయండి, భయం ఉంటుంది. అర్థమైందా? చాలామంది అది చేయరు. సింపుల్గా స్కూల్లో టీచర్ ఏదన్నా అన్నారంటే లేదు, వాడిని బాగుపరుద్దామని ఓ దెబ్బ కొడితేనో లేకపోతే అరిస్తేనో సింపుల్గా స్కూల్కి రావటం. మా అబ్బాయిని ఎందుకన్నారండి, అవునా, అది నేర్చుకున్నారు ఇప్పుడు. అంటే మనము ఏ కూలి పను లేకపోతే ఇంకో పనో చేసుకొని బతుకుతుంటే వాళ్ళను కూడా మన దారిలోకి తెచ్చుకోవటం, ఉన్నతంగా మంచి ఉద్యోగాలు తెప్పించుకొని వాళ్ళు కొంచెం ఉన్నతంగా బాగుపడాలి అంటే ఏం చేయాలి, తప్పుదారి పట్టినప్పుడు దండించడం అవసరం. కానీ ఈరోజు తల్లిదండ్రులు, నేను చూసిన వాళ్ళలో మెజారిటీ ఆ పరిస్థితి లేదు. ఏమో వాళ్ళు ఉన్నారా? సో తల్లిదండ్రులదే బాధ్యత. ఇందాక సిడిపిఓ గారు కూడా చెప్పారు, బాధ్యత తల్లిదండ్రులది ముందు పిల్లల కంటే కూడా. సో మీరు ఇప్పుడు జాగ్రత్తగా వాళ్ళని కాపాడుకుంటే ముందున్న రోజుల్లో వాళ్ళు బాగుపడతారు, మిమ్మల్ని బాగుపరుస్తారు, మీ ఫ్యామిలీ అంతా ఆనందకరంగా ఉంటుంది. మీ ఫ్యామిలీలో ఒక్క వ్యక్తి చదువుకొని ఉన్నత స్థానానికి వస్తే, అది ప్రైవేట్ ఉద్యోగంలో సాఫ్ట్వేర్ అయినా కానివ్వండి, ఒక ప్రైవేట్ కంపెనీలో మంచి ఉద్యోగం అయినా కానివ్వండి, ఒక గవర్నమెంట్ ఉద్యోగం అయినా కానివ్వండి, ఒక్కడు బాగుపడితే మీ ఫ్యామిలీ పరిస్థితి అంతా మారిపోతుంది. మీ ఫ్యామిలీ క్రమేణా మీ ఫ్యామిలీ మొత్తం మారుతూ వస్తుంది. మీరు ఇప్పుడున్న స్టేజ్ నుంచి ఇంకో పై స్టేజ్కి వస్తారు. అర్థమైందా? డబ్బుల పరంగా కానీ, అర్థమైందా, మనం లివింగ్ స్టాండర్డ్స్, మనం బ్రతికే ఉంటాయి కదా అవసరాలు, వాటిల్లో కానీ అన్నిటి కూడా ఉన్నత స్థానానికి వస్తారు. కాబట్టి తల్లిదండ్రులే ఈరోజు, ఎస్పెషల్లీ తల్లిదండ్రులకే కాబట్టి పెట్టింది, తల్లిదండ్రుల బాధ్యత ఇవ్వాలి. కాబట్టి ఒక్క రోజైన నెలలో మీ టీచర్తో మాట్లాడండి, మీ పిల్లలకు చదువు చెప్పే టీచర్తో మాట్లాడండి. మీ అబ్బాయి పరిస్థితి ఏంటో తెలిసిపోద్ది. ఎవరన్నా మాట్లాడారా ఇప్పుడు దాకా? ఆల్మోస్ట్ ఇంకా 3 monthsలో స్కూల్ అయిపోద్ది.
ఎవరైనా మాట్లాడారయ్యా? వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా. సో ఇప్పుడు ఇంతమందిలో ఇద్దరు అర్థమైందా? మీకు చదువు రాకపోవచ్చు, ఒక్కరోజు వీలు చేసుకొని స్కూల్ దాకా వచ్చి ఆ స్కూల్లో టీచర్తో ఒక్కసారి మాట్లాడితే, సార్ ఏంటి మా బాబు పరిస్థితి అంటే టీచర్ క్లియర్గా చెప్తారు. మీ అబ్బాయి ఏ స్టాండర్డ్లో ఉన్నాడు, ఎలా ఉన్నాడు, బాగున్నాడా, లేకపోతే అల్లరి చేస్తున్నాడా, లేకపోతే మాట వినకుండా జులై పిల్లలతో తిరుగుతున్నాడా అనేది. కాబట్టి ఈ రోజు నుంచి మీ పిల్లలందరినీ మీరు బాగు చేసుకునే బాధ్యత మీది. అలాగే పిల్లలందరికీ ఇంతకుముందు సైబర్ క్రైమ్ అటెండ్ అయ్యారు కదా, అందరికి గుర్తుందా? వెరీ గుడ్. అలాగే ఈరోజు ఒక చిన్న విషయం, డ్రగ్స్ వింటున్నారా? బాగా ఈ పదం వింటున్నారా లేదా? ఎవరు అబ్బాయిలు వింటున్నారా లేదా? ఏంటి డ్రగ్స్ అంటే? డ్రగ్స్ అంటే ఏంటి? వెరీ గుడ్. మత్తు పదార్థాలు అంటే ఈజీగా వాటి వ్యసనాలకు లోనవటం. వ్యసనం అంటే ఏంటి? ఒకటి తీసుకుంటే రోజు అదే కావాలనుకోవటం. ఫోన్ తీసుకుంటే రోజు నాకు ఫోన్ ఇవ్వమని గొడవ చేస్తారు కదా ఇంట్లో, అది కూడా వ్యసనమే. సో అలాగా కొన్ని మత్తు పదార్థాలు పూర్తిగా వ్యసన పొరులు అయిపోతారు, వాటికి బానిసలు అయిపోతారు. అది లేకపోతే వాళ్ళు ఒక రకంగా మానసిక స్థితి దిగజారిపోతుంది. దానికోసం ఎటువంటి నేరాలైనా చేయడానికి వెనుకాడరు. ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు అలాంటి మత్తు పదార్థం తీసుకోవడానికి దొంగతనమైనా చేస్తాడు, ఇంట్లో తల్లిదండ్రులైనా కొడతారు, లేకపోతే ఇంట్లోనే దొంగతనం చేసి తీసుకెళ్తారు. ఇలాంటి ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి మీ అందరికీ పొదిలి పరిసర ప్రాంతాల్లో మీ అందరికీ తెలిసింది ఏంటంటే డ్రగ్ గంజాయి. అందరూ వినే ఉంటారు. గతంలో చాలా రోజుల క్రితం ఈ సాధువులు అని వచ్చేవాళ్ళు గంజాయి కలుస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు విద్యార్థులు కూడా బాగింది. కాబట్టి మీ చుట్టుపక్కల విద్యార్థులను, మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, పెద్దవాళ్ళనైనా అబ్జర్వ్ చేయండి. ఎవరన్నా గంజాయి తాగుతున్నారు అంటే ఇమ్మీడియట్గా మీ టీచర్స్కి చెప్పండి. అర్థమైందా? మీ టీచర్స్ తిరిగి మాకు చెప్తారు. అర్థమైందా మీ అందరికీ? సో రోజు నుంచి సే నో టు డ్రగ్స్. ఓకేనా? మీ అందరికీ అవగాహన ఉండాలా. వాటి మత్తు పదార్థాలు బారిన పడిపోతే, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు కూడా ఏబీసీడీలు రాకుండా ఉంటున్నారు. ఏదో ఒక రకంగా ఎక్కడ ఒక చోట కాపీలు కొట్టి వస్తున్నారు. చివరికి ఏమవుద్ది? జులైలాగా తిరిగి ఇలాగే వ్యసన పొరలు అయిపోయి సమాజంలో చెడ్డ పనులు చేస్తూ బతుకుతారు. కాబట్టి మీరందరూ మంచి పిల్లలు అనుకుంటున్నా, అందరూ కూడా ఈ రోజు నుంచి చక్కగా చదువుకోవాలి, టీచర్లకు కూడా సహకరించాలి. నేను కొన్ని వింటున్నా, టీచర్ల దగ్గర కూడా అల్లరి చేస్తున్నారంట ఈ స్కూల్లోనే, బాగా అల్లరి చేస్తున్నారంట టీచర్ల దగ్గర కూడా. ఇంకోసారి అనకూడదు ఆ మాట, ఓకేనా? ఇంకేదైనా ఇబ్బందులు ఉన్నా కూడా సిడిపో మేడం గారికి కానీ, లేదా అప్పుడప్పుడు మహిళా పోలీసులు వస్తుంటారు వాళ్ళకి కానీ, లేదా మీ టీచర్లకు కానీ చెబితే మీకు ఏదైనా అవసరాలు ఉంటే మేము తీరుస్తాము. అలాగే మేడం, దీనికి కొంచెం మీరు ఫ్లోరింగ్ చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఒకవేళ దానికి ఏదన్నా మీకు కావాలన్నా మమ్మల్ని అడగండి, మేము కూడా సహాయం చేస్తాము. ఈ పిల్లలు కూర్చునే దానికి ఫ్లోరింగ్ చేస్తే రేపటి రోజున వాళ్ళకి కొంచెం మంచి సౌకర్యవంతంగా ఉంటుంది. ఓకే, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు. అలాగే చాలామంది కూడా పేరెంట్స్ ఈరోజు రాలేకపోయారు. మీరు మీ చుట్టుపక్కల ఉన్న పేరెంట్స్ కూడా చెప్పండి, ఈ రోజు నుంచి కొంచెం బాధ్యత తీసుకుంటే బాగుపడేది మీ పిల్లలే. కాబట్టి ఇంకోసారి ఎప్పుడైనా ఇలాంటి పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు ఖచ్చితంగా రమ్మని చెప్పండి. ఏదో పని ఉందనో చిన్న కారణంతో రాకుండా పోతే మీ పిల్లల పరిస్థితి మీకే తెలియదు. ఇలాంటి రోజన్నా వస్తే కనీసం మీ పిల్లల టీచర్లతో మాట్లాడిపోయే అవకాశం అన్నా మీకు ఉంటుంది. కాబట్టి మిగిలిన తల్లిదండ్రులు కూడా మీరు కూడా చెప్పి వాళ్ళని ప్రోత్సహించి నెక్స్ట్ టైం కూడా తీసుకొని వచ్చే విధంగా చేయండి. థ్యాంక్ యూ.